అనుకుంటున్నారు కానీ జగన్ నాశనం చేసింది ఇప్పుడిప్పుడే కదా సెటరేట్ చేస్తుంది. కాబట్టి 5 ఏళ్ల తర్వాత ఇంకో 10-15 ఏళ్ళు వాళ్ళని ఎన్నుకుంటే అప్పుడు హైదరాబాద్ కింద అమరావతి అవుతుంది, చెన్నై కింద అమరావతి అవుతుంది, తమిళనాడు దాని పేరేంటి బాంబే కింద బాంబేని దాటేసేసి విశాఖపట్నం వెళ్ళిపోతుంది. ఓ 20 ఏళ్ల పాటు మీరు వీళ్ళనే అనుకోండి, జగన్ మధ్యలో వచ్చాడని నాశనం చేసేస్తాడు. ఇది ఒక సైకలాజికల్ గేమ్. ఇది ఇవాళ కాదు, గత 40 ఏళ్లలో జరిగిన గేమ్ ఇది. ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగింది ఏంటి అంటే, అదిగో దొరికేసింది డబ్బు 3,000 కోట్ల రూపాయలు, ఇంత దొరికేసింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎలక్షన్ ముందు ఖర్చు పెట్టేశారు, ఆయన ఎవరో బంగారం కొనేశాడు, దానికి బిల్లులు దొరికేసినాయి, ఆ బంగారం ఎక్కడుందో తెలియదు, ఇంకొక ఆయన తీసుకెళ్లి బేగంపేట దగ్గర వెంచర్లు వేసేసాడు, అందులో పెట్టుబడి పెట్టి ఇలాగా. అంటే పైపైన ఇప్పుడు పేపర్లో రాతలు రేపొద్దున ఏదో నీటి మీద రాతల్లాగా తేలిపోతే కుంభకోణాలు ఇంక ఇలాగే ఉంటాయేమో అని అనుకుంటారు కదా. ఇది ఏది ఎటు తేల్చకుండా ఇంకెన్నాళ్ళు ఆగుతారు. నేను అనేది అది అన్ని అయిపోయింది, అదిగో రేపే అరెస్ట్ జగన్ అన్నట్టుగా ఒక టెన్షన్ పెంచుతున్నారు. తీరా ఫైనల్కి వచ్చేటప్పుడు ఏమి ఉండట్లేదు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఒకటే, వాళ్ళకి తెలుసు అది వాళ్ళ గేమ్లో వాళ్ళు ఎక్కడా ఓడిపోలేదు, వాళ్ళ ఆటలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, ప్రొఫెషనల్ ఆటగాళ్ళు వాళ్ళు. ఆ ప్రొఫెషనల్ ఆట ఏంటయ్యా అంటే జనానికి జగన్ దుర్మార్గుడని జనాన్ని ఒప్పించడం, లిక్కర్ కుంభకోణం జరిగిపోయిందని జనాన్ని నమ్మించడం, కోర్టును నమ్మించడం కాదు. కోర్టును నమ్మించడానికైతే ఉన్న ఆధారాలు చాలు, అప్పుడు కోర్టు చెప్పేసుద్ది. ఇప్పుడు ఇవాళ చూపెడుతున్నటువంటి అన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు చేసేవాడిని పట్టుకొచ్చి దీనివల్లే అని చూపెడుతున్నారు అక్కడ.